కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. మేయర్ పాక సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్తో పాటు కార్పొరేషన్కు చెందిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించిన మొత్తం 58 అజెండాలను సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. మూడో సబ్జెక్టు చదువుతున్నా సార్. 4 నుంచి 7 వరకు రాటిఫికేషన్ నేను విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రస్తుతం కడప మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా మార్చారు సార్. 15th ఫైనాన్స్ సంబంధించి సార్ గౌరవ కార్పొరేటర్లకు సంబంధించిన వాటిలో పెట్టిన వర్క్సే సార్. ఇది కూడా ముఖ్యంగా మాకు ఎంపీ గారు అనేక మార్లు లెటర్ ఇచ్చి మాకు సహకరించారు. ఎందుకంటే కడప నగరంలో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సూచించిన విధంగా నిధులు కేటాయించబడినవి. ముందా జోయిన్ గారు మేడం గారికి కానీ అలాగే ఈ రోజు చంద్రబాబులో నోటిఫికేషన్ వచ్చింది. మేము నోటిఫికేషన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ లో అది స్క్రూటినీలో ఉంది. దాని రాటిఫికేషన్ కోసం వెళ్ళారు సార్. రిమార్క్స్ మేరకు ఇచ్చిందా సార్. దానికి సంబంధించి ఒకటి గౌరవ మేయర్ గారు కూడా తీసుకున్నారు. సార్ మూడో సబ్జెక్ట్ సార్. సార్ ఇది ఎరుముకపల్లి ఆర్యూబీకి సంబంధించి సార్, రైల్వే అండర్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇంతకు మునుపు తీసుకున్నారు. స్టాండింగ్ కమిటీ కాదు, ఇప్పుడు మళ్ళీ దాని రాటిఫికేషన్ కోసం ఇక్కడ పెట్టారు. శాలరీ పెంచిన తర్వాత 4/9/23 మేరకు శానిటేషన్ విధులు పర్యవేక్షించడానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు ఒక కాంపౌండర్ పోస్టులకు విలీనం చేసిన దానికి ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. మా 18 డివిజన్లు, తర్వాత 17, 16, 45 డివిజన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. 3 crores అని కాకపోతే రెవెన్యూ వాళ్ళు ఫైనల్ అథారిటీ కాబట్టి వాళ్ళ దగ్గరికి ఫైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని రివైజ్ చేసి 3.57 crores అన్న అవుతాయి మేము ల్యాండ్ అక్విజిషన్ చేయగలమని చెప్పడంతో దాన్ని ఇక్కడ రివైజ్ చేసి పెడతాం. అంటే ఆ 3 crores క్లారిఫై చేస్తూ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీర్మానం చేయమని కోరుతాం. ప్రజలకు ఇబ్బందులు గమనించి సభ్యులతో అప్పుడున్నటువంటి మేయర్ గారు కార్పొరేటర్ దృష్టికి తీసుకుని దాన్ని రాటిఫై చేయడం నిజంగా సూపర్ న్యాయం. దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే ఇంకా ప్రజలు కూడా సంతోషిస్తారని చెప్పేసి మేము సంస్థ ఏర్పాటు చేసిన శాంతి ఇన్స్పెక్టర్ లో లక్ష్మీనారాయణ గారు శాంతి సూపర్వైజర్ గా పదోన్నతి పొందడానికి అర్హత కలిగినారు. రిపోర్ట్ కూడా ఏర్పాటు చేసి దాని టెండర్ కూడా పిలిచడం జరిగింది. అది పెండింగ్ లో ఉండగానే ఇది తీసుకొచ్చారు. దీనికి ఆల్రెడీ ప్లేసులు సెలెక్ట్ చేసినాం అంటున్నాం. ప్లేసులు ఎవరు సెలెక్ట్ చేసినాం కొత్తని తెచ్చి మీరు చేయాలనుకుంటారా? అది పాలకవర్గానికి సంబంధించి కనీసం ఒక పాలకవర్గానికి అయితే అందరికి చెప్పాలి కదా, ఇట్లా వచ్చినవి మీరు చెప్పండి. మన స్థానిక పేదలను కొట్టి 2 లక్షల రూపాయలు బాక్స్ 4 లక్షల రూపాయలు మన ఇన్ఛార్జ్ మేయర్